హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్గా మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అయితే చేసాం. నో లైసెన్స్ అండ్ నో రిజిస్ట్రేషన్, 50,000 రూపాయలకే వచ్చేటువంటి, కేవలం అది కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట 50,000కి. అలాంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే చేసాం మ్యాక్ మోటార్స్ నుంచి. అది మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే రేంజ్ అనేది కొంచెం తక్కువగా ఉంది, చాలామంది అయితే కంప్లైంట్ చేశారు. అలా కాకుండా రిజిస్ట్రేషన్ మోడల్లో రేంజ్ ఎక్కువ వస్తూ లిథియం అయాన్ బ్యాటరీ కావాలని చాలామంది అయితే అడిగారనమాట. వాళ్ళందరి కోసం నేను ఇప్పుడైతే తీసుకొచ్చాను. మళ్ళీ మ్యాక్ మోటార్స్ నుంచి మీకు లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది అనమాట. ఇది రేంజ్ కూడా మీకు ఎక్కువ అయితే వస్తుంది. సో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ మోడల్, ప్రీవియస్గా మనం నాన్ రిజిస్టర్డ్ చేస్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ మోడల్ గురించి అయితే చేస్తున్నాం. సో ఈ వెహికల్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మనము వీడియో అయితే చూద్దాం. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వెహికల్ వచ్చేసి మ్యాక్ మోటార్స్ నుంచి వస్తున్నటువంటి ప్లే అనే ఒక హై స్పీడ్ మోడల్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. ఇది 130mm డిస్క్ బ్రేక్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ రాల్కో టైర్స్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి ప్రొటెక్షన్ బుషెస్ కూడా ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఏదైనా డస్ట్ కానివ్వండి, అలాగే ఏదైనా వాటర్ కానివ్వండి లోపలికి వెళ్లకుండా సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో దీనివల్ల మనకి మెయింటెనెన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ లిటరల్లీ చెప్తున్నాను, నేను ఏదైతే సస్పెన్షన్ అబ్జర్వ్ చేసామో, సో ఇద్దరు హెవీ పర్సన్స్ కూర్చున్నప్పుడు సస్పెన్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ప్రజెంట్ రైనీ సీజన్. సో ఈ రైనీ సీజన్లో మాకు గతుకులు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. ఆల్మోస్ట్ మేము ఆఫ్ రోడ్ చేసినట్టే. సో ఈ ఆఫ్ రోడ్ చేసినప్పుడు మాకు సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సస్పెన్షన్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు సస్పెన్షన్ అయితే మీకే నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూస్తే మనకి ఒక డిఆర్ఎల్ లైట్స్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు. సో మొత్తం మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు, ఒక డబ్ల్యూ షేప్లో మనకి డిఆర్ఎల్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి లైటింగ్ ఏదైతే ఉందో, లైటింగ్ అంతా మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇండికేటర్ లైట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇండికేటర్ లైట్స్ అయితే మనకి బల్బ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వస్తాయి. బ్లూ అండ్ బ్లాక్కి సంబంధించినటువంటి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ కనుక చూసుకున్నట్లయితే సైడ్ వచ్చేసి మనకి రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లివర్స్ ఇవి. సో ఈ లివర్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిషెడ్ లివర్స్ ఇచ్చారు. సో జనరల్గా మనకి ఈ క్రోమ్ ఫినిషెడ్ లివర్స్ చూడగానే మనకి ఒక ప్రీమియం అపియరెన్స్ అయితే వస్తుంది. సో ఇది మనకి క్రోమ్ లివర్ ఫినిష్ వల్ల. అండ్ ఇక్కడ మనం ఓవరాల్గా హ్యాండిల్ బార్ దగ్గరికి వచ్చేద్దాం. సో హ్యాండిల్ బార్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పార్కింగ్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ హై బీమ్, లో బీమ్ ఉంటుంది. ఇక్కడ మనకి హార్న్ అయితే ఉంటుంది. ఇవి మనకి సైడ్ ఇండికేటర్స్ అనమాట. అండ్ ఏదైతే మనకి రైట్ సైడ్ ఉందో, సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే థ్రోటల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో ఈ ఎల్ఈడి డిస్ప్లే కాకుండా ఎల్సీడీ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. సో ఇది ఒక్కటే నేనైతే మైనస్ అయితే నోటీస్ చేశాను అనమాట. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి ఓకే, మనం అడ్జస్ట్ అయితే అవ్వచ్చు. కాకపోతే ఓన్లీ చూస్తున్నప్పుడు మనకి ఇట్లా అనిపిస్తుంది కానీ వీడియోలో బ్లింక్ అవుతున్నట్టు. బట్ న్యాచురల్గా అయితే మనకి విజిబిలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ హార్న్ అయితే చూడొచ్చు, హార్న్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి రివర్స్ మోడ్ కూడా ఇచ్చారు. సో రివర్స్ మోడ్ కూడా మీకు ఒకసారి అయితే నేను చూపిస్తాను. అండ్ ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని ఇట్లా 3 మోడ్స్ అయితే మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కీస్ చూసుకున్నట్లయితే ఇది మనకి వైర్లెస్ కీతో కూడా వస్తుంది అనమాట. అంటే రిమోటెడ్ కీస్ ఏవైతే ఉంటాయో, సో రిమోటెడ్ కీతో వస్తుంది. అలాగే మాన్యువల్ కీస్ కూడా వస్తుంది. సో 2 మాన్యువల్ కీస్, 2 రిమోటెడ్ కీస్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ క్యారీ హుక్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు ఒక 20 kgs వరకు దీంట్లో క్యారీ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఫ్రంట్లో 2 బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. ఈ స్పేస్లో మీరు ఏదైనా కావాలంటే వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఏదైనా మొబైల్స్ కానివ్వండి, ఏదైనా పవర్ బ్యాంక్స్ కానివ్వండి, అలాంటివి అయితే ఇక్కడ నుంచి క్యారీ చేయొచ్చు. అండ్ ఇకపోతే మనకి ఫ్రంట్ లెగ్ రూమ్ ఉంది. సో ఈ లెగ్ రూమ్ ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో, సో ఈ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మనకి చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఈవెన్ మనము ఒక బస్తా అయినా వేసుకోవచ్చు, లేదా వాటర్ క్యాన్స్ వేసుకున్నా సరే మనకి స్పేస్ అయితే ఇంకా మిగులుతుంది అనమాట. అంటే స్పేస్ పరంగా మీకు మాత్రం చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఛార్జింగ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే దీన్ని ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మరీ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. 150 నుంచి 155 మధ్యలో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇది మనకి ఎనాఫ్ అనమాట. అండ్ ఇకపోతే మనం బ్యాక్ సైడ్కి అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ అయితే ఉంటుంది. సీట్ మీద వచ్చేసి మ్యాక్ అని ఉంటుంది. కింద వచ్చేసి మనకి వీళ్ళ మ్యాక్లో ఉన్నటువంటి ఒక మోడల్ ప్లే అనేసి మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ మోటార్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మోటార్ వచ్చేసి IP66 or 67 రేటెడ్తో ఉంటుందన్నమాట. సో ఈ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకి డస్ట్ అలాగే వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది అనేది చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో ఆల్మోస్ట్ వీళ్ళు 10 hours వరకు చెక్ చేశారంట వాటర్లో పెట్టి. సో 10-12 hours వరకు చెక్ చేసామని చెప్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం రాలేదని చెప్తున్నారు. అండ్
వీళ్ళు ఏదైనా బ్యాటరీకి సంబంధించి 1 or 2% ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ సో మోటార్కి సంబంధించి ఇంతవరకు ఒక్క వెహికల్ కూడా మోటార్ ప్రాబ్లం రాలేదని అయితే మనకి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్ప్రింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది మనకి ఏదైతే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ ఉందో సో ఇక్కడ మనకి సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట, బ్యాక్ సపోర్ట్. సో ఈవెన్ మనం ఒకవేళ చిన్నపిల్లలు కూర్చున్నా లేదా పెద్దవాళ్ళు కూర్చున్నా సో మనకి బ్యాక్ సపోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఏదైతే మనకి రైల్ ఉందో బ్యాక్ రైల్, సో బ్యాక్ రైల్ మాత్రం మనకి చాలా మంచిగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ వచ్చేసి 3 members కూడా సరిపోతుంది, కాకపోతే 2 members చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. అండ్ మేజర్గా లెగ్ స్పేస్, సో లెగ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో ఈ వెహికల్లో లెగ్ స్పేస్ అయితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ మీరు హైట్ ఉన్నా సరే లెగ్ స్పేస్ అయితే మీకు సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ 2 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మేజర్లీ మనము ఈ లేడీస్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో దీని గురించి అయితే మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. జనరల్గా మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది ఇక్కడ సైడ్ నుంచి మాత్రం అటాచ్ అయి ఉంటుంది, బట్ వీళ్ళు ఇంటర్నల్ నుంచి దీన్ని అయితే తీసుకొచ్చారనమాట. అండ్ మనకి ఇక్కడ కూడా ఉంటుంది, మనం దీన్ని కావాలంటే రిమూవ్ చేసుకొని దీన్ని మాత్రం వాడుకోవచ్చు. కాకపోతే ఇది మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో దీన్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫైనల్లీ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి 2 బ్యాటరీ ఆప్షన్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి మనకి 1.8 kWhతో వస్తుంది, అలాగే ఇంకోటి వచ్చేసి 2.1 kWhతో వస్తుంది. సో ఒకటి వచ్చేసి మీకు 80,000 రూపాయల దగ్గర ఉంటే ఇంకోటి వచ్చేసి మనకి 85,000 రూపాయల దగ్గర అయితే ఉందన్నమాట. ఎక్స్షోరూమ్ ప్రైజెస్ ఇవన్నీ కూడా. అండ్ మీకు ఆన్ రోడ్ ప్రైజెస్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు బూట్ స్పేస్ అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో మనము ఓపెన్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనం ఏదైతే కీ ఉందో కీని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పిన తర్వాత మనకి స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయితే మనకి ఇక్కడ కొంత స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎన్సీబీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు స్పేస్ అయితే చూడొచ్చు. ఈ స్పేస్ అయితే మనకి ఏమైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, ఛార్జర్ కానివ్వండి, సో ఇలాంటివి అయితే మీరు క్యారీ చేసుకోవచ్చు. అంతేగాని మీకు హెవీ లార్జ్గా అయితే బూట్ స్పేస్ అయితే ఉండదన్నమాట. సో కొంచెం బూట్ స్పేస్ అనేది మీరు కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగని మీరు ఛార్జర్ కూడా పెట్టలేనంత బూట్ స్పేస్ అయితే ఉండదు. బూట్ స్పేస్ అయితే మీకు బాగానే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది బూట్ స్పేస్ గురించి. సో గాయ్స్ ఇప్పుడైతే నేను మీకు పెద్దవాళ్ళు చాలా మంది బ్యాక్ సైడ్కి రిటర్న్ చేయాలన్నా లేదా లేడీస్ బ్యాక్కి రిటర్న్ చేయాలన్నా ఇలా కాళ్ళతో తోసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనకి దీంట్లో రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది. సో మనము రివర్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి రివర్స్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మనం ప్రెస్ చేసామంటే, సో ప్రెస్ చేసి హోల్డ్ చేసుకున్నామంటే సో బ్యాక్ సైడ్ అయితే మనము ఇలా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ అయితే మనము ఈజీగా క్యారీ అవ్వచ్చు. సో ఈ వెహికల్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నాయి కదా నెంబర్లు, సో ఆ నెంబర్కి అయితే ఒకసారి మీరు కాల్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తారు. సో మీకు ఇక్కడ మధ్యలో ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉండరు, డైరెక్ట్ కంపెనీ నుంచి మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనము డైరెక్ట్గా ఒకసారి డ్రైవ్ చేద్దాం వెహికల్. సో ఇంతవరకు మనం స్పెసిఫికేషన్స్ చూసాం కాబట్టి సో డ్రైవ్ చేస్తే అసలు వెహికల్ యొక్క సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటి అండ్ డ్రైవింగ్లో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. సో గాయ్స్ ఇప్పుడు మనము టెస్ట్ రైడ్కి అయితే వెళ్దాము. సో టెస్ట్ డ్రైవ్లో మీకు మిగతా విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇక్కడ రోడ్ అయితే చూస్తున్నారు కదా, సో నేను గతుకుల రోడ్లోకి వచ్చాను. ఇది కంప్లీట్ మనకి ఆఫ్ రోడ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని మనం పర్ఫెక్ట్గా టెస్ట్ చేయాలంటే మనకి ఆఫ్ రోడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకే మేమైతే ఆఫ్ రోడ్కి అయితే తీసుకురావడం జరిగింది. మీకు ఈ రోడ్డు చూస్తేనే అర్థమవుతుంది ఈ రోడ్ అనేది ఏ విధంగా ఉందో. సో మెయిన్లీ మీకు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ఫస్ట్ సస్పెన్షనే ఫీల్ అవుతారు మీరు. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో మేము ఇద్దరం కూర్చున్నా సరే ఎక్కడ కూడా ఆ సౌండ్స్ కానివ్వండి అలాంటివి అయితే ఏం లేవు. చిన్న చిన్న సౌండ్ అంటే మనకి ఇక్కడ రిమోట్ నుంచి అయితే వస్తుంది, అంటే రిమోట్ ఊగుతున్నాయి కాబట్టి ఆ సౌండ్ మాత్రమే వస్తుంది తప్ప సో బాడీలో మనకి ఎక్కడ కూడా అలాంటి ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ అయితే అస్సలు లేవు. సో ఫిట్ అండ్ ఫినిష్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు హ్యాండిల్స్ ఊగడం కానివ్వండి, బాగా వైబ్రేట్ అవ్వడం కానివ్వండి, సో అట్లాంటివి అయితే ఏం లేవు అనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను సింగిల్ హ్యాండ్తో కూడా ఇప్పుడు నడిపాను కదా, సో మనకి హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఈవెన్ లేడీస్కి ఒకవేళ హైట్ ఉన్నా సరే ఆల్మోస్ట్ మీరు 5'8" ఉన్నా 5'9" ఉన్నా సరే చాలా ఈజీగా అయితే దీన్ని క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీని వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఒక 90 kgs వరకు వెయిట్ అయితే ఉంటుంది. బాడీ వచ్చేసి వితౌట్ బ్యాటరీ వచ్చేసి మనకు ఒక 70 kgs ఉంటే బ్యాటరీ ఒక 20 kgs, మొత్తం కలిపి మనకి ఒక 90 kgs వరకు బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. బాడీ అయితే ఉంటుందన్నమాట. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో గైస్ ఇకపోతే సీటింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సీటింగ్ కంఫర్ట్ అయితే మాత్రం బాగుంది. కొంచెం కుషనింగ్ ఇంకొంచెం బాగుండేది అనిపించింది డ్రైవర్ దగ్గర. అదే మనకి పిలియన్ విషయానికి వస్తే పిలియన్ కుషనింగ్ అయితే నాకు కొంచెం డ్రైవర్ కంటే కూడా బెటర్గా ఉన్నట్టయితే అనిపించింది. అండ్ కుర్జన్ ఇంకొంచెం పెంచుంటే కుషన్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండేది. బట్ ఈ ప్రైస్ దగ్గర మనం అంతకంటే కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఏదైతే మనకి బిల్ క్వాలిటీ ఉందో సో బిల్ క్వాలిటీ కూడా మిగతా చిన్న చిన్న కంపెనీస్ అవన్నీ ఉన్నాయి కదా వాటితో కంపేర్ చేస్తే మనము
బిల్డ్ క్వాలిటీ అనేది మనకి ఫైబర్ బాడీ ఇంకొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే. సో చూసారు కదా, ఆఫ్ రోడ్లో కూడా మనకి హ్యాండిల్ ఊగడం కానివ్వండి, వైబ్రేట్ అవ్వడం కానివ్వండి, సో అలాంటి ఇష్యూస్ అయితే మనం అసలు ఏమీ నోటీస్ చేయము. చాలా సాఫీగా వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా వెళ్తుంది. అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ వర్షాకాలంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, ఈ బురదలో ఇరుక్కొని అవి ఇవి జరిగి. బట్ అలాంటివి అయితే ఇక్కడ మనం అయితే నోటీస్ చేయలేదు. ఒకవేళ మనకి సాఫీ రోడ్లో ఉంటే మాత్రం ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా ఆబ్వియస్లీ మీకు ఏదైతే నచ్చుతుంది ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మెయిన్లీ మీరు ఈ యొక్క సస్పెన్షన్ దగ్గర అయితే ఇంప్రెస్ అయిపోతారనమాట. సో ఇది ఫైనల్గా టెస్ట్ రైడ్కి సంబంధించి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్. గైస్, ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.